సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నల్గొండ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జయవీరారెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సమావేశంలో భాగంగా ప్రసంగించారు. మన ప్రియతమ నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ మనం కాపాడుకొని ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మఠంపల్లి మండలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు కలుపుతూ 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేయించిన ఘనత ఉత్తమ్ కుమార్ గారు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, సుదీర్ఘ అనుభవం ఉంది, సమర్థులు, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాక రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, ఈ ఉమ్మడి జిల్లాలో, ఈ రాష్ట్రంలో వారి పేరు ఎవరికి తెలియకపోయిండొచ్చు. తెలంగాణ ప్రజా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం, ఒక విశిష్ట స్థానం ఉన్న పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు జానారెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. రఘువీరారెడ్డి గారిని మీ అందరి ముందు పరిచయం చేయబోతున్నాము. మరి రఘువీరారెడ్డి గురించి కూడా మీ అందరికీ మంచిగా తెలుసు. ఇది ఎన్నిక నామ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అతి పెద్ద మెజార్టీతో గెలవబోయే ఎంపీ రఘువీరారెడ్డి గారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. రఘువీరికి అని చెప్పి నేను కంకణం కట్టుకొని మా నాయకులు అందరూ తెలియాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100 మందిని రమ్మంటే 100 వెహికల్స్ వచ్చిన్నారు. నేను చెప్పిన వస్తే రాగానే నాకు 80,000 నుంచి 1,00,000 మెజార్టీ కావాలని చెప్పిన మా నాయకులకు, మా మున్సిపల్ చైర్మన్, మా జడ్పీటీసీలు, మా టౌన్ కాంగ్రెస్లు అందరూ వచ్చారు. నేను అందుకనే చెప్తున్నా, ఇవాళ మా ఇద్దరి మధ్యలో పోటీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు. ఆ తర్వాత బాధ్యత జానారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న, సాగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకు, ఇక్కడున్న నాయకులకు చెప్తున్నా, వేదిక మీద ఉన్న నాయకులకు చెప్తున్నా, యువ శాసనసభ్యులు ఉన్నాడు, మళ్ళీ మీకు తోడుగా మీకు ఎంపీకి వస్తున్నాడు కాబట్టి మీది హైయెస్ట్ మెజార్టీ ఉండాలి, 1,00,000 మెజార్టీ దాటాలి. సాగర్ కాన్స్టిట్యూన్సీలో ఓవరాల్ గా 6 లక్షల మెజార్టీగా టార్గెట్ గా నేను ఆలోచిస్తున్నా ఒకటే. అందుకని ఇక్కడ ఇక కేసీఆర్ గురించి తిట్టినా వేస్తూ, మోడీ గురించి మాట్లాడినా వేస్తూ. ఆయన 2013లో చెప్పిండు, ప్రధానమంత్రి రాగానే ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు పడతాయి, సంవత్సరానికి 2. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అభిమాన కార్యకర్తలు మీ అందరికీ నా ధన్యవాదాలు. అంతేకాక మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ, లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ, మిత్రులారా, సమయం చాలా అయింది. ఎండ 7కి తాగలేకపోయినా మీ అందరి యొక్క కడు దీక్ష కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాదు, అత్యంత మెజార్టీతోటి ఈ కాంగ్రెస్ పార్టీకి కానుకగా అందించాలి. గతంలో మనం చూసినాం, పార్లమెంట్ నియోజకవర్గంలో, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 4.5 లక్షల మెంబర్షిప్ చేసినారంటే భారతదేశంలో మొట్టమొదట ఉన్నామని చెప్పి సందర్భంగా పడుతుంది. రేపు ఎన్నికల్లో కూడా మంచి భారీ మెజార్టీతోని
గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఒక విషయం కార్యకర్తలకైతే నీ నాయకులకు ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాను. ఎందుకంటే మంచి మెజార్టీ అయితే వస్తుంది కానీ మనం ఇంటే పడుకుంటే రాదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల వల్ల పని చేయాలి. మనం మైక్రో మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. కార్యకర్తలు అయితేంది, నాయకులు అయితేంది, మండల లెవెల్లో కానీ గ్రామ లెవెల్లో కానీ ఆఖరికి బూత్ లెవెల్లో కూడా మనం బాగా పని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మనకు మొన్న ఎన్నికల్లో మనం చూసినాం. బీజేపీ ప్రభుత్వం కానీ మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ మన నల్గొండ జిల్లాకి సాధించి పెట్టిన పరిశ్రమలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ చేయలేదు. గత 10 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి మన ప్రాజెక్టు అప్పట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అప్పటి శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా కూడా ఉన్న మన నల్గొండ జిల్లా ప్రాంతం అంతా సస్యశ్యామల అవుతుందని ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులు మొదలు పెట్టిస్తే మొత్తం అప్పటి కాంగ్రెస్ హయాంలో 70% పనులు పూర్తయినా కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కనీసం కమిషన్ల కక్కుర్తిపడి నల్గొండలో ఈ కార్యకర్తల బలం వల్ల మన పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంది, ఇప్పటికి కూడా అత్యంత పటిష్టంగా ఉందని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. आप लोगों के बिना तेलंगाना में कांग्रेस सरकार नहीं बन सकती थी. आप लोग बहुत मदद किए, दुआ किए, आशीर्वाद दिए, खून पसीना. జై జై కాంగ్రెస్! జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్! దామోదర్ రెడ్డి గారి నాయకత్వం. नलगोंडा जिला के हर एक बूथ से हमारे रीत की हड्डी, हमारे असली सिपाही जो आप लोग आए हैं, सबको बहुत बहुत मेरा नमस्कार. मैं हिंदी में बोलूंगी और जयवीर ट्रांसलेट करेगा तेलुगु में. लेकिन एक बात मैं बताना चाहती हूँ. जब मैं यहाँ पे आ रही थी तो उत्तम रेड्डी जी ने ऊपर से दिखाया, नीचे पूरा लाइमस्टोन है और सीमेंट के कारखाना है. जैसे सीमेंट बिना एक मकान नहीं बन सकता, वैसे आप लोगों के बिना कांग्रेस पार्टी की जीत नहीं हो सकती. ఇక్కడికి వచ్చే క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ నుంచి చూపెట్టిండ్రు. ఇక్కడ ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ విధంగా సిమెంట్ లేకుండా ఏ విధంగానైతే ఇల్లు మనం కట్టుకోలేమో, కార్యకర్తల బలం అన్నది లేకుండా పార్టీని పటిష్టం కూడా చేసుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. आप नालगोंडा को हमेशा कांग्रेस के కోరుతా ఉన్నాను. మాట్లాడదాం.